విజయసాయిరెడ్డి గారు విచారణ అనంతరం ఆయన బయటకొచ్చి మాట్లాడిన తర్వాత, గతంలో కన్నా చాలా భిన్నంగా మాట్లాడినట్టు కనిపించింది. అంటే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో సంబంధించింది గూడా పూర్తిగా గూడా తన మెడకు చుట్టుకుంటుంది అన్న భయం అయితే కనిపించినట్టు కనిపిస్తుంది డెఫినిట్‌గా వచ్చేసి. ఏది ఏమైనా గూడా ఇక్కడ ఆయన చెప్తున్న వాస్తవాల్లోకి ఎవరైతే కసిరెడ్డి అని చెప్పుకొస్తున్నాడో, సో కాబట్టి తన్నే పెంచి పోషించాడు ఆ పార్టీలో. తనకు కీలకమైన బాధ్యతలు అప్పజెప్పింది తనే. అన్నీ తనే అయి ఆ పార్టీలో తనను పెంచాను నేను. సో, కాబట్టి ఒక గంజాయి మొక్కకు నీరు పోసి నేను పెంచానని చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నాడు. అంటే దీంట్లో ముఖ్యంగా ఆలోచించాల్సిందేంటంటే విజయసాయిరెడ్డి గారు ఈ స్కామ్‌లో కూరుకుపోతున్నట్టు కనిపించింది అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టి ఆయన ఆవేదన చెందుతూ కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కన్నా చాలా భిన్నంగా ఉంది విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఆయన ఉన్నన్నాళ్ళు ఒక శిఖరంలా ఉన్నాడు. ఆ పార్టీ వీడిన తర్వాత చుట్టుముట్టుతున్న సమస్యలు చూస్తే నిజంగా విజయసాయిరెడ్డి గారు కూడా ఒక అడుగు వెనక్కేసింటే బాగుండు, ఇలా చేసి తప్పు చేశానా అన్నంత ఫీలింగ్‌తో ఉన్నట్టయితే చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.